యాక్చువల్గా శ్రీకాంత్ కానీ శౌర్య అందరూ కొత్త వాళ్ళని చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక డైరెక్టర్ మీతో జర్నీ చేస్తే వాళ్ళే మీతోటే ఉండరు, బయటకు వెళ్ళట్లేదు. ఇప్పుడు అంటే సుందరాన్ని చేసిన తర్వాత మళ్ళీ సరిపోదా శనివారం, డైరెక్టర్లు మీతో అయితే కంఫర్ట్ ఫీల్ అయ్యి వాళ్ళతో మింగిల్ అవ్వగలుగుతున్నారు. అంటే ఈ సినిమాకి మీరు అండి, నేను యాక్చువల్లీ చాలా తోస్తుంటాను అందరినీ వెళ్ళిపోండి ఇక్కడ ఉండద్దని చెప్పి. బట్ ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ దట్ కలిసి పని చేసినప్పుడు ఒక చిన్న బాండ్ ఏర్పడుతుంది. ఆ బాండ్తో ఒక రిలేషన్షిప్ అది మళ్ళీ కలిసి చేయాలన్న కోరిక ఉంటుంది. అండ్ ఫస్ట్ వాళ్ళు తెలియకుండా కథలు రాస్తున్నప్పుడు కూడా ముందు ఎవరినో ఒకరిని ఊహించుకొని రాస్తారు కదా. ఆ ముందు సినిమా చేయడం వల్ల అనుకుంటే ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ కథకు కూడా తెలియకుండా మైండ్లోకి నేను వచ్చి ఉంటాను. బట్ నాకేంటంటే ఎక్స్ట్రీమ్లీ పొటెన్షియల్ ఉన్నారు వీళ్ళు మన వివేక్ కానీ, శ్రీకాంత్ కానీ, శౌర్య కానీ, గౌతమ్ కానీ, రాహుల్ సంగీతన్ కానీ, వీళ్ళందరూ ఐ థింక్ ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా. సో డెఫినెట్గా మా అయితే 2 సినిమాలు తప్పితే ఆ తర్వాత డెఫినెట్గా బయట చూసేస్తాను అందరినీ. మీరు ప్రొడక్షన్లో చేసినప్పుడు కొత్తగా పరిచయం చేసిన లేటెస్ట్ కోర్ట్ కానీ అంత ముందు ప్రశాంత్ వరం కూడా మీ దగ్గర నుంచి వచ్చింది. రామ్, మన జగదీష్ కానీ, ప్రశాంత్ కానీ, దట్స్ ఒక లాంగ్ లిస్ట్. అది శైలేష్ కానీ, శైలేష్ అంటే పాపం హిట్ అంటే నా దగ్గర చేయాల్సి వస్తుంది వచ్చి మా ప్రొడక్షన్లో. ఎగ్జాక్ట్లీ. బట్ ఆబ్వియస్లీ మధ్య మధ్యలో హీఈస్ ఆల్సో గోయింగ్ అవుట్ అండ్ డూయింగ్.